యేసు జననం జరిగిన 40 రోజుల తర్వాత మరియతో యోసేపు ఆయనను యెరూషలేము మందిరానికి తీసుకెళ్లారు. అదొక పవిత్ర సంప్రదాయం. ప్రతి తొలిదానిని దేవునికి అంకితం చెయ్యాలని ధర్మశాస్త్రం చెప్పింది. ఆ రోజు మందిరంలో ఒక వృద్ధుడు ఉన్నాడు, సీమియోను. అతను నీతిమంతుడు, భక్తుడు మరియు ఒక వాగ్దానం మీద జీవిస్తున్నాడు. అతనికి దేవుడు చెప్పాడు, నీ కన్నులు మెస్సియాను చూడకముందు నీవు మరణించవు అని. పవిత్రాత్మ అతనిని ఆ రోజుకే మందిరానికి నడిపింది. సీమియోను యేసు శిశువును తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని కళ్ళు నీరిచ్చాలి. ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న రక్షకుడిని చివరికి తన చేతుల్లోనే పట్టుకున్నాడు. అతను ఆకాశం వైపు చూసి అన్నాడు, ప్రభువా, ఇప్పుడు నన్ను శాంతితో విడమర్చు. నా కన్నులు నీ రక్షణను చూశాయి. అందరు జనాలకు వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలకు మహిమగా. అక్కడే ఒక ప్రవచకురాలు కూడా ఉంది, అన్నా. ఆమె దాదాపు 84 సంవత్సరాలు దేవుణ్ణి ఎదురుచూసింది. తన జీవితాన్ని ప్రార్థనలో, ఉపవాసంలో గడిపింది. యేసును చూసిన వెంటనే ఆమె ఆనందంతో దేవుణ్ణి స్తుతించింది. యెరూషలేములో విమోచన కోసం ఎదురుచూస్తున్న వారందరికీ మెస్సియా వచ్చాడు అని చెప్పసాగింది. ఈ చిన్న శిశువు దేవుని రక్షణ, వేల సంవత్సరాలుగా ప్రకటించిన వాగ్దానానికి నెరవేర్పు. మన జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఆలస్యంగా అనిపించవచ్చు, కాని సీమియోను అన్నాలాగా దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణం. ఈ 7వ రోజు మనకు గుర్తుచేసే సత్యం ఏంటంటే, ఆయన మాటలు నెరవేరుతాయి. మనకు కనిపించకపోయినప్పటికీ దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ప్రతిరోజూ ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడి లైఫ్ స్టూడియో.